the doctrine of sin. Okay? So, how many of you like to know about sin? How many of you like to talk about sin? Okay, that's good. సో పాపం అనగానే కొంత మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. బట్ బైబిల్ టాక్స్ అబౌట్ సిన్ వెరీ ఓపెన్లీ. ఓకే, మీ ఇంట్లో కిచెన్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. మన ఇంట్లో అందరి ఇళ్ళలో కిచెన్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఉంటుంది. సాల్ట్ బాక్స్ పైన సాల్ట్ అని మనం స్టిక్కర్ పెడతామా? పెట్టాం కదా. నార్మల్గా పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒకే కిచెన్లో మనమే ఉంటాం కాబట్టి, ఆ కిచెన్లో మనమే పనిచేస్తాం కాబట్టి, మన ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి సో పెట్టాల్సిన అవసరం లేదు కదా. చిల్లీ పౌడర్ ఉంటుంది, చిల్లీ పౌడర్ పైన చిల్లీ పౌడర్ అని స్టిక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే జీరా, రాయా, ఓకే, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా కిచెన్లో. షుగర్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో వాటన్నిటిపైన స్టిక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కిచెన్లో పాయిజన్ బాటిల్ ఉందనుకోండి, దానిపైన స్టిక్కర్ పెట్టాలా వద్దా? ఎందుకు? బికాస్ దేనిపైన స్టిక్కర్ పెట్టకపోయినా నడుస్తుంది, కానీ పాయిజన్ పైన మాత్రం ఖచ్చితంగా స్టిక్కర్ పెట్టాల్సిందే. లేకపోతే పొరపాటున దాన్ని డిష్లో వేసేస్తే మనం ఎవ్వరం కూడా నెక్స్ట్ డే చూడడానికి ఉండం. కాబట్టి సో పాపం కూడా అంతే, దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. గాడ్ లవ్స్ యూ అని లిబరల్స్, యూరోపియన్లో లిబరల్స్ స్టార్ట్ అయ్యారు. లిబరల్స్ అంటే తెలుసా? లిబరల్స్ అంటే మనం అనుకునే లిబరల్స్ కాదు, క్రిస్టియన్ లిబరల్స్. లిబరల్స్ అంటే ఎవరంటే వాళ్ళు దేవుని వాక్యం మొత్తం కూడా ఇన్స్పైర్డ్ అని నమ్మరు. దే డోంట్ బిలీవ్ ఇన్ ద కంప్లీట్ ఇన్స్పిరేషన్ ఆఫ్ God's word, this Bible. They don't believe in the inspiration of this Bible. ఓకే, ఈ బైబిల్లో కవర్ టు కవర్ దేవుడు ఇన్స్పైర్ చేశాడు అని వాళ్ళు నమ్మరు. సో వాళ్ళు ఒక టీచింగ్ తీసుకొని వచ్చారు. ఏం టీచింగ్ తీసుకొని వచ్చారంటే, గాడ్ లవ్స్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అన్కండిషనలీ గాడ్ లవ్స్ యూ. దట్స్ నాట్ ట్రూ. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ ఇన్ వన్ సెన్స్. గాడ్ లవ్స్ సేవ్డ్ పీపుల్ అన్కండిషనలీ. బట్ గాడ్స్ లవ్ ఈజ్ ఆల్సో కండిషనల్ ఫర్ బోత్ సేవ్డ్ అండ్ అన్సేవ్డ్. ఆ టాపిక్లోకి మనం వెళ్ళం ఇప్పుడు. ఓకే, అంతేకాకుండా ఆ లిబరల్స్ ఇంకొక టీచింగ్ని కూడా తీసుకొని వచ్చారు. టీచింగ్ ఏంటిదంటే ఫ్రీ విల్. విన్నారా ఫ్రీ విల్ గురించి? హౌ మెనీ ఆఫ్ యూ థింక్ యూ హ్యావ్ ఫ్రీ విల్? యూ హ్యావ్ ఫ్రీ విల్ కదా. సో హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ థింక్ యూ హ్యావ్ ఫ్రీ విల్? Okay, only one person, two people believe that you don't have free will. Okay, so right, Genesis chapter 1లో 26 మీరు తెరవాల్సిన అవసరం లేదు. మనం చాప్టర్ 3 పైన ఫోకస్ చేద్దాము. బట్ దానికంటే ముందు మనము చాప్టర్ 1లోంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓరల్గా చెప్తాను నేను. ఓకే, సో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయడం జరిగింది కదా. అంటే వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద లైక్నెస్ అండ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఎట్లా ఉన్నాడో మనం కూడా సిమిలర్గా ఉన్నాం, సేమ్ కాదు. ఇప్పుడు దేవుడు ఇన్ఫైనైట్, మనం ఇన్ఫైనైటా? మనం ఫైనైట్. ఓకే, దేవుడు ఓమ్నిషియంట్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. డూ వి నో ఎవ్రీథింగ్? నో. అండ్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆర్ వి ఆల్ పవర్ఫుల్? నో. సో దేవుని పోలికలో చేయబడ్డాము, కానీ ఎగ్జాక్ట్గా దేవుడిలాగా మనం లేము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్, బట్ వీఆర్ నాట్ గాడ్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయం. కొంతమంది ఏం నమ్ముతారంటే, దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, గాడ్ గేవ్ అస్ ఫ్రీ విల్, కాబట్టి దేవుడు ఎట్లా అయితే స్వతంత్రుడో మనం కూడా అట్లనే స్వతంత్రులమా అనుకుంటారు. ఓకే, నో, దట్స్ నాట్ ట్రూ. బైబిల్ డజంట్ టీచ్ దట్. సామ్స్ 115:3లో ఈ విధంగా ఉంటుంది దేవుని గురించి. మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన తనకిచ్చ వచ్చినట్లు చేయుచున్నాడు. హీ డస్ వాట్ ఎవర్ హీ ప్లీజెస్ టు డూ. హీ డస్ వాట్ ఎవర్ హీ ప్లీజెస్ టు డూ. సామ్స్ 115:3.
మనం చేయగలమా అలా? డూ వీ హ్యావ్ ఫ్రీ విల్? నో, వీ డోంట్ హ్యావ్ ఫ్రీ విల్. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. We don't have free will as created beings. Even though we are created in the likeness of God, we are not omniscient, we are not omnipotent. In the same way, we don't have free will. All we have is voluntary will. Voluntary will మాత్రమే ఉంది. Genesis chapter 2 verses 16 and 17 మనం చదివితే అక్కడ, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు ఆదాముకి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. సో 15వ వచనంలో కూడా ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోట మొత్తాన్ని కూడా నువ్వు సేద్యపరచు అని చెప్పాడు. అదొక ఆజ్ఞ. మొదటి అధ్యాయంలో కూడా దేవుడు ఆజ్ఞించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని లోపర్చుకోండి, దీన్ని ఏలండి అని చెప్పాడు. అంటే ఫస్ట్ చాప్టర్లో కమాండ్మెంట్స్ ఇచ్చాడు, సెకండ్ చాప్టర్లో కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఆ కమాండ్మెంట్స్లో ఒకటి ఏంటిదంటే, దేవుడు ఈ తోటలో ఉన్న అన్ని చెట్టు ఫలాలు మీరు తినొచ్చు, ఒక్క చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా మనం ఈ కమాండ్మెంట్స్ అన్నీ కూడా చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు మనకు ఫ్రీ విల్ ఇవ్వలేదు. ఓకే, ఇలా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఫ్రీ విల్ ఇచ్చాడు అని మీరు వాదించాలనుకుంటే, వీ హ్యావ్ ఫ్రీ విల్, బట్ దాట్ ఫ్రీ విల్ ఈస్ డిపెండెంట్ ఆన్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. ఆదాము పాపము చేయక ముందు నుంచి కూడా ఆదాము తనకి ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ తోటని సేద్యపరచమని చెప్పాడు. నేను ఈ తోటని సేద్యపరచానంటే కుదరదు. దట్ ఈస్ సిన్. ఈ భూమిని మీరు ఏలి దాన్ని లోపరుచుకోండి, దీన్ని ఫలించి అభివృద్ధి పొందింపజేయండి అని చెప్తే ఆదాము అలా చేయకపోతే అది పాపము. తోట చెట్లలో చాలా చెట్లు ఉన్నాయి కదా, పెద్ద తోట కదా, ఆ తోటలో అన్ని ఫలాలు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు మాత్రం మీరు తినకూడదని చెప్పడం జరిగింది. అది కూడా ఆజ్ఞ. సో ఆదాము సృష్టించబడినప్పటి నుంచి కూడా ఆజ్ఞల మధ్యలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఏడమ్ ఈజ్ నాట్ ఎ ఫ్రీ బీయింగ్. మనకు ఫ్రీ విల్ లేదు. కొంతమంది ఎలా టీచ్ చేస్తారంటే, వీ హ్యావ్ అబ్సల్యూట్ ఫ్రీ విల్ అని చెప్తారు. దాట్ ఈస్ రాంగ్. మనకు ఫ్రీ విల్ లేదు, వాలంటరీ విల్. ఒకవేళ ఫ్రీ విల్ ఉంటే ఆదాం దేవుడిని క్వశ్చన్ చేసేవాడు. ఏమని క్వశ్చన్ చేసేవాడంటే, దేవా, నాకు ఫ్రీ విల్ ఇచ్చావు కదా, మరి నన్ను ఎందుకు ఆపుతున్నావు అని అడిగేవాడు. అడిగాడా? నేను ఎట్లా పాపం చేసినట్లయితుంది? నాకు ఫ్రీ విల్ ఇచ్చావు కాబట్టి నా ఫ్రీ విల్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఓకే, సో వీ హ్యావ్ ఎ వాలంటరీ విల్. వాలంటరీ విల్ అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏముండదు, కానీ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ యాక్షన్స్. దట్స్ వాట్ బైబిల్ టీచర్స్. ఇట్ ఈస్ ద లిబరల్స్ ఐడియా who began to teach that we have a free will. That's not biblical idea. One of the finest Christian thinker, Jonathan Edwards, ఆయన ఫ్రీ విల్ మీద ఒక పుస్తకం రాశాడు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ద నేమ్ ఆఫ్ ద బుక్, బట్ మనం ఇంటర్నెట్కి వెళ్ళి టైప్ చేస్తే మనకు బుక్ ఉంది, అవైలబుల్గా ఉంది, ఫ్రీ బుక్ అవైలబుల్గా ఉంది. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింకర్ ఇన్ ద క్రిస్టియన్ హిస్టరీ. ఆయన పుస్తకం రాశాడు, బాండేజ్ ఆఫ్ విల్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ బాండేజ్ ఆఫ్ విల్. సో అందులో మనకు చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటిదంటే, వీ డోంట్ హ్యావ్ ఫ్రీ విల్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ వీ అండర్స్టాండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్. దేవుడు మానవుని సృష్టించినప్పుడే మానవుని పైన దేవుడు యజమాని. హీఈస్ ద ఓనర్ అండ్ ఆల్సో హీఈస్ ద లా గివర్. బికాస్ హీ గేవ్ ఎ లా, హీఈస్ ఆల్సో జడ్జ్. బిఫోర్ సిన్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, హీ ఈజ్ ద లా గివర్ అండ్ ఈజ్ ఆల్సో అ జడ్జ్. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము పాపం గురించి అర్థం చేసుకుందాం. ఈ కాంటెక్స్ట్ని దృష్టిలో పెట్టుకొని మనం పాపం గురించి అర్థం చేసుకుందాం. ఓకే, మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయానికి వెళ్దాం. హియర్ వి సీ ద ఆరిజిన్ ఆఫ్ సిన్. ఇక్కడ మనము సిన్ యొక్క ప్రారంభము, స్టార్టింగ్ని మనం చూస్తాం. 4వ అధ్యాయంలో వి సీ ద స్ప్రెడ్ ఆఫ్ ద సిన్. 6వ అధ్యాయంలో వి సీ ద యూనివర్సాలిటీ ఆఫ్ ద సిన్. అంటే ప్రోగ్రెసివ్గా
సిన్ ఎంత ప్రమాదకరమైన పరిణామాలకు అంటే కాన్సిక్వెన్సెస్కి దారి తీసిందో మనం బైబిల్ చదువుతూ ఉంటే ప్రోగ్రెసివ్గా ఆ విషయాన్ని చూస్తూ ఉంటాం. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సిన్. ఇన్ ద చాప్టర్ 3 వి సీ ద బిగినింగ్ ఆఫ్ సిన్ ఆర్ ద ఆరిజిన్ ఆఫ్ ద సిన్ ఇన్ ద క్రియేటెడ్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే వాట్ ఈస్ సిన్? సిన్ అనేది ఏంటిది? కొంతమంది ఏమంటారంటే గాడ్ క్రియేటెడ్ సిన్ అని చెప్తారు. దేర్ ఆర్ పీపుల్ హూ సే గాడ్ క్రియేటెడ్ సిన్. నో, గాడ్ డెంట్ క్రియేట్ సిన్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. దేవుడు పాపాన్ని చేయలేదు. దేవుడు చేయకపోతే పాపం ఎలా వస్తుంది? దేవుడు పాపం చేయలేదు. ఆదికాండము 1వ అధ్యాయం మీరు చదువుతూ వెళ్తే 31వ వచనంలో దేవుడు తాను చేసిన యావత్తును చాలా మంచిది అని చూసినట్టుగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎవ్రీథింగ్ గాడ్ క్రియేటెడ్ ఈజ్ వెరీ గుడ్. గాడ్ ఈజ్ గుడ్ గాడ్, ఈజ్ ద గుడ్ లార్డ్ అనే విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని మరి పాపం అంటే ఏంటిది? దేవుడు తయారు చేయకుండా పాపం ఎట్లా వచ్చింది? పాపము పదార్థం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ మెటీరియల్ ఫర్ గాడ్ టు క్రియేట్ ఇట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఓకే, పాపం అనేది మెటీరియల్ కాదు, ఒక పదార్థం కాదు. దేవుడు పాపాన్ని చేశాడంటే ఇప్పుడు మనుషులను చేయడానికి మనకు ఫిజికల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది, అవునా కాదా? గాలి కూడా ఇట్ ఈస్ ఎ ఫిజికల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్ థింగ్. కాకపోతే మన కంటికి కనిపించదు బికాస్ ఆఫ్ ద అటామిక్ బాండ్స్. ఓకే, దాంట్లో ఉన్న అటామిక్ బాండ్ని బట్టి, దాని మాలిక్యూల్స్కి మధ్యలో ఉన్న అటామిక్ బాండ్ని బట్టి మనకు కనిపించదు. ఇట్ ఈస్ ఇన్విజిబుల్ బట్ ఇట్ ఈస్ రియల్. Okay, a tangible thing. Air is tangible, even though it is invisible. In the same way, we need to understand sin is not some material. పాపం అనేది ఒక పదార్థం కాదు దేవుడు చేయడానికి. సిన్ ఈజ్ ఎ డిస్పోజిషన్ అగేన్స్ట్ గాడ్. మనము దేవునికి వ్యతిరేకంగా తీసుకునే ఒక స్టాండ్ పాపం అంటే. సింపుల్. దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సిన్. ఓకే, సో దేవుడు పాపాన్ని చేయలేదు. పాపం అంటే మనము దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా కానీ అది పాపము. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని స్వభావానికి ఏది వ్యతిరేకంగా చేసినా అది పాపము. రైట్. సో జెనసిస్ చాప్టర్ 3 వర్సెస్ 1 to 6లో ఒకవేళ మీరు నోట్స్ చేసుకుంటా అనుకుంటే చేసుకోవచ్చు. ద ఫస్ట్ పాయింట్ ఈస్ సిన్ ఎంటర్డ్ ద వరల్డ్ త్రూ ఏడమ్స్ డిసొబీడియన్స్. ఆదాము యొక్క అవిధేయత వలన ఈ లోకంలోకి పాపం వచ్చింది. పాపం అక్కడి నుంచి ఎంటర్ అయింది. దేవుడు క్రియేట్ చేయలేదు పాపాన్ని. ఇంకో మాటలు చెప్పాలంటే ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పటి నుంచి కూడా మనుషులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నారు. ఆర్ వి నాట్ డిసెండెంట్స్ ఆఫ్ ఏడమ్? వీఆర్ ఆల్ డిసెండెంట్స్ ఆఫ్ ఏడమ్. ఆదాముకున్న స్వభావం మనలో లేదా? ఆదాముకున్న స్వభావం మనలో ఉంది. అంతేకాదు ఏడమ్ ఈజ్ ఆల్సో అవర్ ఫెడరల్ హెడ్. అంటే మనందరికి కూడా ఆయన రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. సో ఆదాము మనందరికి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు కాబట్టి ఆదాం పాపం చేయడం ద్వారా మనందరం కూడా పాపం చేశాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో త్రూ యాడమ్ సిన్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్. సో మనందరికీ తెలుసు జెనసిస్ 3లో ఏముందో కదా. సర్పెంట్ వచ్చి ఈవిని టెంప్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కాన్సిక్వెన్స్గా ఆదాము అవ్వ కలిసి దే ఈట్ ద ఫర్బిడన్ ఫ్రూట్, వారు నిషేధించబడిన ఫలాన్ని తినడం జరిగింది. సో ఇప్పుడు దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇన్ ద వర్స్ 1 చాప్టర్ 3 వర్స్ 1, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. సో second thing we need to understand is sin begins with questioning God's word. దేవుడు చెప్పింది నిజమా అనే ప్రశ్నతో పాపము ప్రారంభమైంది. దేవుడు ఏది చెప్తే అది సత్యం, గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ఏదైతే ఉందో ఇది కవర్ టు కవర్, దిస్ ఇస్ ట్రూత్. ఇంకా వేరే సత్యం లేదు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేస్తాడంటే, వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యము అని చెప్పడం జరిగింది. నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని,
నేనే సత్యాన్ని అని యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. దేవుడు మాత్రమే సత్యం, మిగతా అంతా కూడా అబద్ధము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు అనే మాట మనకు అందరికీ తెలిసిన మాట. సో హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయంలోంచి వచ్చేదంతా కూడా అబద్ధము. మన హృదయాన్ని నమ్మకూడదు, దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. ఆదామవ్వ దేవుని వాక్యాన్ని నమ్మలేదు. సో ద మూమెంట్ వి క్వశ్చన్ గాడ్, దట్ ఈస్ సిన్. సిన్ ఈజ్ క్వశ్చనింగ్ గాడ్. అంటే బైబిల్ని మరి ఇర్రేషనల్గా నమ్మాలా, ఆలోచించొద్దా, దీంట్లో ఉన్నది రీజన్ చేయొద్దా అంటే దేవుడు అట్లా ఏం చెప్పలేదు. ఈ ప్రపంచ మత గ్రంథాలన్నింటిలో కూడా ఏ దేవుడైనా సరే నన్ను పరీక్షించి తెలుసుకోండి అని చెప్పిన దేవుడు ఎవరన్నా ఉంటే బైబిల్లో ఉన్న దేవుడు మాత్రమే చెప్పడం జరిగింది. ఆ విషయం తెలుసా? చాలామందికి తెలియదు. ప్రపంచంలో ఏ మతంలో కూడా ఏ దేవుడు కూడా సవాలు చేయలేదు నన్ను పరీక్షించి తెలుసుకోండి అని. ఓన్లీ బైబిల్లో ఉన్న దేవుడు మాత్రమే నన్ను పరీక్షించి తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే దిస్ గాడ్ ఈజ్ నాట్ ఇర్రేషనల్ గాడ్, బట్ ద పాయింట్ ఈస్ ఈ దేవుడు చెప్పింది మాత్రమే సత్యము, ఇంకా వేరే సత్యం లేదు. కవర్ టు కవర్. పాపం అంటే దేవుని నమ్మకపోవడం పాపం అంతే. దెర్ ఇస్ నో అదర్ సిన్. విశ్వాసం మూలముగా కానిది ప్రతిది కూడా పాపం అని బైబిల్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా మనం ఏమీ చేసినా పాపం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ ఎంత వస్తుంది? బాగానే వస్తుంది, అవునా? కానీ సరిపోతుందా? కొన్ని సందర్భాల్లో మనకు సరిపోదు తెలుసా. ప్రైవేట్ ఎంప్లాయీస్ అన్న బాగా సంపాదిస్తారు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది కొన్నిసార్లు తక్కువ సంపాదిస్తారు. వాళ్ళకున్న పొజిషన్ని బట్టి, క్యాడర్ని బట్టి వాళ్ళు తక్కువ సంపాదిస్తారు. సో అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంత లంచం తీసుకోవచ్చు, లేదా కొంచెం అవినీతి చేయొచ్చు అనే ఆలోచన వస్తుంది. అయితే ఎందుకు అలా అనుకుంటున్నాడు ఆ వ్యక్తి అంటే బహుశా తన ఫ్యామిలీని పోషించాలి అనే ఆలోచనతో అలా అనుకోవచ్చు. ఓకే, బట్ ద థింగ్ ఏంటిదంటే దేవుని నమ్మకపోవడం ద్వారా లంచం తీసుకోవడం. సో ప్రతి పాపము కూడా దేవుని నమ్మకపోవడం, అంతే సింపుల్. దేవుని జ్ఞానాన్ని నమ్మకపోవడము, దేవుని శక్తిని నమ్మకపోవడము, దేవుని ప్రేమను నమ్మకపోవడం వల్ల ఆ వ్యక్తి లంచాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంకో మాటలు చెప్పాలంటే సిన్ ఈజ్ నాట్ బిలీవింగ్ గాడ్, నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్. దేవుని మీద విశ్వాసాన్ని ఉంచకపోవడం, దేవుని నమ్మకపోవడం కాదు. దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉన్నాం మనము, బట్ దేవుని మీద విశ్వాసాన్ని ఉంచకపోవడము పాపము. సో ఆదామవ్వ మొట్టమొదటిగా వారు ఏం చేశారంటే సాతానుడు దేవుని గురించి ప్రశ్న వేసినప్పుడు వారు దేవుణ్ణి నమ్మలేదు, సాతాన్ని నమ్మడము జరిగింది. అది మొదటి విషయం. ఓకే, సెకండ్ థింగ్, సిన్ ఇన్వాల్వ్స్ డిస్టార్షన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. సిన్ ఇన్వాల్వ్స్ డిస్టార్షన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. 3rd and 4th వర్సెస్ చదువుదాం. 3 and 4 వర్సెస్. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనెను. ఎందుకనగా సర్పము మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. 5వ వచనము, ఎలియనగా మీరు వీటిని తినదినమున మీ కనులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను గ్రహించేవారు అవుతారు అని చెప్పడం జరిగింది. సో సాతానుడు ఏం చెప్పాడంటే సింపుల్గా, దేవుడు మీ మంచి కోరుకోలేదు. మీరు ఈ పండ్లను తింటే, ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాలను మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీ జ్ఞానం వస్తుంది, మీరు దేవునిలాగా అయిపోతారు. యు విల్ బికమ్ లైక్ గాడ్. మీరు దేవునిలాగా అయిపోతారు అని చెప్పడం జరిగింది. అంటే దేవుడు అది కోరుకోవడం లేదు. మీ కళ్ళు తెరవబడ్డము దేవుడు కోరుకోవడం లేదు. మీరు ఇప్పుడున్న స్థాయి కంటే పైకి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. యాక్చువల్గా 5th వర్స్ అనేది చాలా సెంట్రల్ వర్స్. మొత్తం ఈ చాప్టర్లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఏంటిదంటే 5th వర్స్. ఏలయనగా మీరు వాటిని తిరిదినమున మీ కనులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉండుదరనియు. దేవతల వలె అనే పదం ఉంది కదా అక్కడ. ఆ పదానికి ఉపయోగించిన పదం ఏంటిదంటే ఎలోహిం. జెనసిస్ చాప్టర్ 1లో ఉపయోగించిన వర్స్ 1లో చాప్టర్ 1 వర్స్ 1లో ఉపయోగించిన ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఎలోహిం అంటే ట్రయున్ గాడ్. మరి ఇక్కడ గాడ్స్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించడం జరిగిందంటే ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు సేటన్ హీఈస్ అడ్రసింగ్ 2 people.
ఏడమ్ అండ్ ఈవ్ ఇద్దరిని అడ్రస్ చేస్తున్నాడు కాబట్టి దేవతలు అనే పదాన్ని అక్కడ తెలుగులో తర్జుమా చేయాల్సి వచ్చింది, లేదా ఇంగ్లీష్లో గాడ్స్ అనే పదాన్ని తర్జుమా చేయడం జరిగింది. ఇంకో మాటలు చెప్పాలంటే మిమ్మల్ని దేవుడు చేశాడు కదా, మీరు ఆ దేవునితో సమానంగా అయిపోతారు. అది సాతానుడు చేసిన శోధన. ఇంకో మాటలు చెప్పాలంటే పాపం అంటే ఏంటిదంటే దేవుని క్యారెక్టర్ అసాసినేషన్. దట్ ఈస్ సిన్. దట్ ఈస్ సిన్. పాపం అంటే దేవుని జ్ఞానాన్ని నమ్మకపోవడం, దేవుని సత్యాన్ని అసత్యంగా చేయడం, దేవుని మంచితనాన్ని చెడుగా చూడడం, దేవుని విశ్వసనీయతను ఆధారపడకపోవడం, దేవుని యొక్క అద్భుతాన్ని లేదా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించకపోవడం, దేవుని యొక్క మంచితనాన్ని మనం లెక్క చేయకపోవడం, దట్స్ సిన్. అంటే పాపం అంటే దేవుడు ఎన్ని మంచి క్యారెక్టరిస్టిక్స్ దేవునికి ఉన్నాయో, ఎన్ని మంచి లక్షణాలు దేవునికి ఉన్నాయో వాటన్నిటిని కూడా విసర్జించడం. అంటే కంప్లీట్గా దేవునికి అగేన్స్ట్గా మనం స్టాండ్ తీసుకోవడం పాపం అంటే. చాలా సింపుల్ థింగ్ కాదు. ఒకటే పాపం కదా, ఒకటే చిన్న అబద్ధం కదా, లేకుంటే ఒకటే చిన్న చెడు ఆలోచన కదా, లేదా చిన్నగా చెడుగు మాట్లాడడం కదా, లేదంటే చిన్న తప్పుడు పని కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనం చేసే ప్రతి పాపం కూడా దేవునికి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో వాటన్నిటికి వ్యతిరేకంగా పాపం చేయడం, అన్నిటికీ. That's sin. So we should be very careful about it. సో దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, దేవుడు ఎవరిని కూడా శోధించడు అనే మాట ఉంది. ఇంకో మాటలు చెప్పాలంటే సాతానుడు దేవుని శోధించడం జరిగింది, సాతానుడు ఆదామవ్వని శోధించడం జరిగింది, దేవుడు మాత్రం శోధించలేదు. సాతాను యొక్క శోధన ఏంటిదంటే మీరు దేవుని క్యారెక్టర్ని నమ్మకండి. దట్స్ ఇట్. దేవుని నమ్మకండి. యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, యూ డోంట్ ట్రస్ట్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ గుడ్ గాడ్. పాపం చేసేటప్పుడు మనకు ఎలా ఉంటుందంటే పాపం చాలా ఆనందం ఇస్తుంది కదా. పీపుల్ దే ఇండల్జ్ ఇన్ సిన్ బికాస్ వీ థింక్ దట్ సిన్ గివ్స్ అస్ హ్యాపీనెస్. ఇట్ గివ్స్ అస్ హ్యాపీనెస్. పాపం మనకు ఆనందాన్ని ఇస్తుందని మనం అందులోకి వెళ్తాం. దేవుని కంటే ఎక్కువ ఆనందాన్ని ఎవరైనా ఇవ్వగలరా? మనల్ని సృష్టించిన దేవుని కంటే ఎక్కువ ఎవరైనా మనకు ఆనందాన్ని ఇవ్వగలరా? మన సృష్టించిన దేవుని కంటే ఎక్కువ మనము బాగుపడాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చినంత ఆనందం ఏది కూడా ఇవ్వలేదు ఈ ప్రపంచంలో. God wants us to be happy. He wants us to be happy. సిన్ ఏంటి తెలుసా? అంత మంచి దేవుణ్ణి బట్టి ఆనందించకపోవడం. దట్ ఈస్ సిన్. దట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల అగౌరవం. అంటే ఈ పాపం ఉంది కదా, ఈ పాపం ఇచ్చినంత ప్లెజర్ కూడా దేవుడు ఇవ్వలేకపోవడం అని నమ్మడం, అంతే సిన్. ఆఫ్టర్ ఆల్ కొద్దిసేపు చేసే పాపము ఇచ్చినంత ప్లెజర్ కూడా దేవుడు ఇవ్వలేడు అని నమ్మడం పాపం. అంటే దాని స్థాయికి దేవుని దిగజార్చడం. దట్ ఈస్ సిన్. సో ఇట్ ఈస్ అ డిస్టార్షన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. నాలుగోదిగా 6వ వచనాన్ని మనం చదువుదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. సో దేవుడు తినొద్దు అని చెప్పింది, వారు తినడం జరిగింది. దిస్ ఇస్ కాల్డ్ రిబెలియన్. ఓకే, సిన్ ఇస్ రిబెలియన్ అగేన్స్ట్ గాడ్స్ కమాండ్మెంట్. పాపం అంటే ఏంటిదంటే దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించడం. మనకు 1 John 3:4 చాలా క్లియర్గా ఉంటుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము. సిన్ ఈజ్ లాలెస్నెస్. అంటే దేవుడు ఇచ్చిన లాని మనము అతిక్రమించడమే పాపం. గుర్తుపెట్టుకోవాలి, మారల్ లా అనేది స్టిల్ మనకు అప్లై అవుతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో బలులు మనకు లేవు, శనివారం విశ్రాంతి దినం మనకు లేదు, ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ టెంపుల్ మనకు లేదు, అందులో ఉన్న అర్చనాచాదులు మనకు లేవు. కానీ మారల్ లా అనేది ఖచ్చితంగా మనకు అప్లై అవుతుంది. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే 1689 బ్యాప్టిస్ట్ కేటకిజం ఉంది. ఓకే, బ్యాప్టిస్ట్, మనమంతా బ్యాప్టిస్ట్ కదా. 1689 బ్యాప్టిస్ట్ కేటకిజం ఉంది, దాన్ని చదవండి. అందులో చాలా క్లియర్గా మీరు నేర్చుకోవచ్చు. సో సిన్ ఇస్ రిబెలియన్ అగేన్స్ట్ గాడ్.
దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం. బైబిల్లో ఇప్పుడు మనం 5వ వచనంలో చూసాం కదా, ఆదాము అవ్వ దేవుళ్ళలాగా అవ్వాలి అనుకున్నారు. అంటే దే వాంట్ టు బికమ్ లైక్ గాడ్, దే వాంట్ టు బికమ్ గాడ్స్. ఓకే, ఒకవేళ ఆదాము ఒక్కడే ఉంటే ఈ వాంట్ టు బికమ్ ఎలోహిం, లేదా అవ్వ ఒక్క ఆమెనే ఉంటే షీ వాంటెడ్ టు బికమ్ ఎలోహిం. కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఎలోహిం అవుదాము అనుకున్నారు. అంటే తమను తాము హెచ్చించుకోవడం జరిగింది. ఇంకో మాటలు చెప్పాలంటే గర్వపడడం జరిగింది. గర్వం అంటే ఏంటి తెలుసా? బిబ్లికల్ మీనింగ్, ద బిబ్లికల్ మీనింగ్ ఆఫ్ ప్రైడ్ ఈస్ దిస్: గట్టిగా పిడికిలు బిగించి దేవుని మీదికి, దేవుణ్ణి గుద్దుదామని చెప్పి ఉరకడం. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ప్రైడ్. దట్ ఈస్ ద బిబ్లికల్ మీనింగ్. నేను నిన్ను గుద్దుతా ఇప్పుడు అని పరిగెత్తుకొని పోవడం, కంటిన్యూస్గా పరిగెత్తుకోవడం పోవడం, దట్ ఈస్ సిన్. దట్ ఈస్ సిన్. రిబెలియన్ అన్నప్పుడు దాని అర్థం అది. మనందరికీ తెలుసు దేవుడు చాలా మంచివాడు. గాడ్ ఈస్ గుడ్, హీఈస్ వెరీ గుడ్. ఎంత మంచివాడు అంటే అసలు చెప్పడానికి వీల్లేదు. దేవుని మంచితనం గురించి అసలు వివరించడానికి వీల్లేదు. దేవుని హోలీనెస్ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఎంత భయపడాలి, చాలా భయపడాలి. దేవుని జడ్జిమెంట్ గురించి తెలుసుకున్నప్పుడు మనం భయపడతాము. దేవుని పవర్ గురించి తెలుసుకున్నప్పుడు మనం భయపడతాము. దేవుని తర్వాత ఆయన జ్ఞానం గురించి తెలుసుకున్నప్పుడు భయపడతాము. అదేవిధంగా దేవుని మంచితనం తెలుసుకున్నప్పుడు కూడా మనిషి గజగజ వణికిపోతాడు. అంత మంచోడు దేవుడు తెలుసా. దేవుని మంచితనం తెలుసుకున్నప్పుడు నేను ఇంత చెడ్డవాన్న, నన్ను దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు, దేవుని కనికరాన్ని తెలుసుకున్నప్పుడు మనిషి గజగజ వణికిపోతాడు. ఎందుకు తెలుసా? నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు దేవుడు, నేను ఇంత అయోగ్యుని కదా. సిగ్గుతోని తలదించుకుంటాం. దేవుని ప్రేమ కానీ, కనికరం కానీ, మంచితనం కానీ అంత గొప్పగా ఉంటాయి. అట్లాంటి దేవునికి వ్యతిరేకంగా, అంటే మనం తట్టుకోలేనంత మంచితనాన్ని చూపించే దేవుడు పరలోకంలో, పౌలు చెప్తాడు ఎఫెసీ పత్రికలో, పరలోకం వెళ్ళిన తర్వాత, అంటే రాబోయే యుగంలో, అంటే తర్వాత వచ్చే ఏజ్లో, ఆ యుగంలో కూడా దేవుని ప్రేమ యొక్క ఎత్తైనా కానీ, లోతైనా కానీ, దాని వెడల్పైనా కానీ కనుక్కోలేమంట. అంటే ఎటర్నిటీలో కూడా మనం దేవుని ప్రేమను కనుక్కోలేం, అంటే దాని గొప్పతనాన్ని తెలుసుకోలేం. అంత ప్రేమమయుడు ఆయన. ఆయన మీదకి పిడికిలు బిగించుకొని ఉరికితే ఎట్లుంటుందో ఆలోచించండి. దేవుని సార్వభౌమ అధికారము, సావరింటీ మాత్రమే మనకు భయం కలిగించదు, కానీ దేవుని ప్రేమ కూడా మనకు భయాన్ని కలిగిస్తుంది. అలాంటి దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడమే, తిరుగుబాటు చేయడమే పాపము. దాట్ ఈస్ సిన్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐదవదిగా దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ టు సిన్. 7th verse చదువుదాము. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చటములను చేసుకొనిరి. అప్పుడు వారు దిగంబరులని తెలుసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. షేమ్ అండ్ గిల్ట్ ఎంటర్ ద వరల్డ్. ఓకే, సో ఆదాము అవ్వ తాము చేసిన పాపాన్ని బట్టి వారికి సిగ్గు కలిగింది, అపరాధ భావము కలిగింది. అంతకుముందు అపరాధ భావం లేదు వాళ్ళకి సిగ్గు లేదు. తర్వాత దేవుడు కూడా వారికి వస్త్రాలను ఇవ్వడం జరిగింది, చర్మపు వస్త్రాలను తర్వాత ఇవ్వడం జరిగింది. మీ సిగ్గు కప్పుకోండి అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. ఈరోజు మానవులు అది లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. డీసెన్సీని కోల్పోవడం జరిగింది. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంతకు ముందు కూడా ఉన్నాము, ఇప్పుడు కూడా ఉన్నాం. ముందటి తరాలు మనకంటే మంచివని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకుండే ఛాలెంజెస్ వాళ్ళకున్నాయి. ఇప్పుడు మనం వాళ్ళకంటే వర్స్ అనుకుంటే అది కూడా నిజమే, మనకంటే వాళ్ళు ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, అది కూడా నిజమే. బోత్ ఆర్ ట్రూ. రాబోయే తరాలు ఇదే పరిస్థితిలో ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాపం అనేది మారదు. పాపము యొక్క కాన్సిక్వెన్స్, ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఏంటిదంటే సిగ్గు, అపరాధ భావము. చాలామందికి ప్రార్థన చేయాలంటే సిగ్గు.
అపరాధ భావం. ఇప్పుడు యూత్ గ్రూప్స్లో కానీ చర్చెస్లో కానీ చాలామంది ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు. ఎందుకు ప్రార్థన చేయరు? వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేయరు కాబట్టి. లేదా వాళ్ళు పనిచేసే చోట కానీ, వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, వాళ్ళ కాలేజ్లో కానీ, వాళ్ళ స్కూల్లో కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే వాళ్ళకి సిగ్గు అవుతుంది. యూనో, సిగ్గుకు కారణం ఏంటిదంటే పాపము చేయడము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అపరాధ మనస్సాక్షి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది గిల్ట్ ఫీలింగ్ ఉండడానికి కారణం ఏంటిదంటే పాపం చేయడం జరిగింది. దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. వాస్తవానికి పాపం రాకముందు ఆదాము అవ్వ దే వర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్. ఇన్ఫ్యాక్ట్ అవ్వను చేసిన ఆ రోజే ఆదాం పాపంలో పడ్డం జరిగింది. ఆదాం అవ్వ ఇద్దరు పాపంలో పడ్డం జరిగింది అదే రోజు. దేర్ ఇస్ అ బిబ్లికల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. సో బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చాలా రోజులు ఉండలేదు. చాలా తొందరగా వాళ్ళు ఆ తోటలోంచి, గార్డెన్ ఆఫ్ ఈడెన్లోంచి బయటికి రావడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ బ్రింగ్స్ షేమ్ అండ్ గిల్ట్. ఆరవది, సిన్ లీడ్స్ టు ఫియర్ అండ్ హైడింగ్ ఫ్రమ్ గాడ్. 8వ వచనం నుంచి 10వ వచనం వరకు, వర్సెస్ 8 to 10. చల్లపూటను ఆదామును చూచి ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనక భయపడి దాక్కొంటినెను. సిన్ లీడ్స్ టు ఫియర్ అండ్ హైడింగ్ ఫ్రమ్ గాడ్. సిన్ లీడ్స్ టు ఫియర్ అండ్ హైడింగ్ ఫ్రమ్ గాడ్. మీకు విషయం తెలుసా? దేవుని దగ్గరికి పాపులు రావడానికి ఇష్టపడరు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపులు రావడానికి ఇష్టపడరు. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులో వారి పాపాలు ప్రత్యక్షపరచబడతాయి కాబట్టి పాపులు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడరు. ఒక వచనం చదువుదాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 3 verse 20. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. పాపం చేసేవారు దేవుని దగ్గరికి రారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కంటిన్యూస్గా అడిక్షన్స్లో ఉన్న వాళ్ళు, కంటిన్యూస్గా రిబెలియన్లో ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. వాళ్ళకి సిగ్గవుతుంది, అపరాధ మనస్సాక్షి ఉంటుంది. ఆదాం అవ్వ కూడా వారు దేవుని నుండి దాచుకోవడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు దేవుడు మనల్ని సృష్టించేందుకు ఎందుకు తెలుసా? దేవునితో చాలా స్వేచ్ఛగా మాట్లాడడానికి, చాలా స్వేచ్ఛగా, చాలా ఓపెన్గా దేవునితో ఉండడానికి. మీరు గమనించండి, ఆదివారం మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటాం. కనీసం ఇంట్లో అన్న ప్రార్థన చేసుకొని వస్తాము, అంతకుముందు రోజు సాటర్డే ఈవినింగ్ అన్న ప్రార్థన చేసుకొని వస్తాము, కనీసం ఇక్కడికి వచ్చేటప్పుడు అన్న ప్రార్థన చేసుకుంటాము, ఇక్కడికి వచ్చినాకన్నా ప్రార్థన చేసుకుంటాం. కొంత మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, అవునా కాదా? ఆ విధంగా మనం ఫీల్ అవుతాము. కానీ ఆదివారం కాకుండా సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ మీరు దేవుని దగ్గరికి రండి అంటే రావడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. అంటే నేను ఆదివారం క్రైస్తవ్యం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ జనరల్గా పాపం చేసినప్పుడు దేవుని దగ్గర రావడానికి ఇష్టం ఉండదు. పీపుల్ డోంట్ లైక్ టు కమ్ టు గాడ్. పాపం చేసినప్పుడు ఆదాం అవ్వ కూడా పాపం చేసినప్పుడు వారు దేవుని దగ్గర నుంచి దాచుకోవడం జరిగింది. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? దేవునితో మనం ఎప్పుడు కంటిన్యూస్గా కమ్యూనికేషన్లో ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. కంటిన్యూస్గా, ఎడతెరిపి లేకుండా, గ్యాప్ లేకుండా, 24/7, 365 days మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు దేవునితో మంచి సహవాసంలో ఉండాలి అనేది దేవుని కోరిక. దాట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు అందుకోసం సృష్టించడం జరిగింది. ఆదాము దగ్గరికి దేవుడు చల్లపూటను రావడం జరిగింది. ఇంకో మాటలు చెప్పాలంటే సాయంత్రం పూట రావడం జరిగింది. ఇట్లా అజ్యూమ్ చేసుకోవచ్చు మనము. వీ కెన్ అజ్యూమ్ లైక్ దిస్. ఎందుకంటే 2nd chapterలో కూడా దేవుడు ఆదాంతో ఇంటరాక్ట్ అయ్యాడు కదా.
సో దేవుడు ప్రతిరోజు చల్లపూటన వారి దగ్గరికి వచ్చి వారితో సమయాన్ని గడిపేవాడు. ప్రతిరోజు గాడ్ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ అస్. హీ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ అస్. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన తల్లిదండ్రులు ఆయన దేవాలయానికి తీసుకొని వెళ్తారు. ఆయనకు అప్పుడు 12 ఏళ్ళ వయసు కదా. 12 ఏళ్ళ వయసు, 12 years ఏజ్లో యేసుక్రీస్తు ప్రభుని దేవాలయం దగ్గర తీసుకొని వెళ్తారు. దేవాలయం దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన అక్కడున్న శాస్త్రులతో కానీ జ్ఞానులతో కానీ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడున్న యాజకులతో కానీ పండితులతో కానీ స్కాలర్స్తో మాట్లాడుతూ ఉంటే వారందరూ ఈయన జ్ఞానానికి ఆశ్చర్యపోతారు కదా. ఆయనకి అంత జ్ఞానం ఎట్లా వచ్చిండొచ్చు ఎవరని ఆలోచించండి. ఆయన దేవుడు కదా అనకండి, ఆయన దేవుడు కదా అనకండి. ఎందుకంటే అదే చాప్టర్ 2nd chapter చివరికి వస్తే 52nd verseలో యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని ఉంటుంది. అంటే ఇంకా ఆయన హ్యూమన్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, హ్యూమన్ నేచర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభుకు అంత జ్ఞానం ఎట్లా వచ్చింది చెప్పండి. అక్కడున్న శాస్త్రులతోని అక్కడున్న యాజకులతోని లేవీలతోని ఆయన మాట్లాడినప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది కదా. 12 ఏళ్ళ అబ్బాయి, మీరు ఆలోచించండి, 50 ఏళ్ళ వ్యక్తులతోని 60 ఏళ్ళ వ్యక్తులతోని వాళ్ళు ఆశ్చర్యపడేటట్టు మాట్లాడడం జరిగింది. ఎట్లా సాధ్యమై ఉండొచ్చు? యేసుక్రీస్తు ప్రభు ఒక నరుడు, ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన శరీరాన్ని దాల్చడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక నరుడుగా ఆయన అపారమైన జ్ఞానాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎట్లా సాధ్యమై ఉండొచ్చు అది? అంత జ్ఞానం ఎట్లా వచ్చిండొచ్చు? 12 ఏళ్ళ అబ్బాయి ఏ యూనివర్సిటీకి అయితే వెళ్ళే అవకాశం లేదు, అవునా కదా? ఏ యూనివర్సిటీకి అయితే వెళ్ళలేదు ఆయన. తన తల్లిదండ్రుల దగ్గరనే ఉన్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు అంత జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మనలాగా ఆయన పాప స్వభావం కలిగిన వ్యక్తి కాదు. మనలాగా ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు. కాబట్టి ఆయన 12 ఏళ్ళ వయసు వరకు, ఆ టైం వరకు కూడా కంటిన్యూస్గా ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. హీ ఈజ్ స్పీకింగ్ విత్ గాడ్ ఎవ్రీ డే. 12 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా దేవునితో ఎవ్రీ డే హీఈస్ హ్యావింగ్ ద డిస్కషన్. ఆదాము దగ్గరికి దేవుడు ఎట్లయితే వచ్చిండో ప్రతిరోజు చల్లపూట యేసుక్రీస్తు ప్రభుతో కూడా తండ్రి అయిన దేవుడు ప్రతిరోజు మాట్లాడడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక మానవుడిగా దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకోవడం జరిగింది. సో పాపము ఏం చేస్తుందంటే మనని దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది. ఈరోజు అందరూ కూడా స్ట్రగుల్ అయ్యేది ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. చర్చ్లో ఉన్న వాళ్ళు, క్రైస్తవులు, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్, దే డోంట్ స్పెండ్ టైమ్ విత్ ద గాడ్. దే డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ఎ డే సో దట్ దే కెన్ స్పెండ్ విత్ గాడ్. నేను ప్రతిరోజు 5 నుంచి 6 గంటల వరకు దేవునితో స్పెండ్ చేస్తాను, లేదా రాత్రి 10 నుంచి 11 వరకు స్పెండ్ చేస్తాను. వీ డోంట్ హ్యావ్ దట్ టైం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లీగలిజం. నేను లీగలిజం గురించి మాట్లాడటం లేదు. లీగలిజం అంటే మీరు ఖచ్చితంగా 5 గంటలకు లేచి మీరు ప్రార్థన చేయాలా, లేకపోతే మీరు నరకానికి పోతారు, లేదా రోజుకు 10 చాప్టర్లు చదవాలా, మీరు 3 చాప్టర్లు చదవాలా. నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫెలోషిప్ విత్ గాడ్. We don't have that because we are in sin. ఒక వ్యక్తి దేవునితో టైం స్పెండ్ చేయడం లేదంటే, స్పెండ్ చేయడానికి టైం దొరకడం లేదంటే, ఇట్ ఈస్ ఎ క్లియర్ సైన్ ఆ వ్యక్తి హ్యాబిచువల్ సిన్లో ఉన్నాడు లేదా ఉన్నది అని చెప్పడానికి అది క్లియర్ సైన్. దట్ ఈస్ అ ప్రూఫ్. యేసుక్రీస్తు ప్రభు ఆయనకు అంత అపారమైన జ్ఞానం రావడానికి, ఒక మానవుడిగా రావడానికి కారణం ఏంటిదంటే ప్రతిరోజు ఆయన 12 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ప్రతిరోజు తండ్రి అయిన దేవునితో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నాడు. నేను పాపంలో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి ఒక గుర్తు ఏంటిదంటే నేను దేవునితో టైం రెగ్యులర్గా గడుపుతున్నానా లేదా. అంటే కొంతమంది ఇట్లా కూడా గడుపుతారు, ఊరికే అట్లా ఒక చాప్టర్ చదివేసి ఏదో ఒక ప్రార్థన ఉంటుంది, అంటే బట్టి కొట్టిన ప్రార్థన ఉంటుంది. రెగ్యులర్గా దేవా నన్ను కాపాడు, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడు, మాకు కావాల్సిన అవసరతలన్నీ ఇవ్వు, మా చర్చిని అంతా కాపాడు.
అట్లాంటి ప్రార్థన కాదు. యూ షుడ్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. మళ్ళీ మీరు పెంటెకోస్టల్ ఫీలింగ్స్లోకి వెళ్ళకండి. ఓకే, సో వీ షుడ్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునితో టైం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆనందం ఉంటుంది కదా. మన ఫ్రెండ్స్తో టైం గడిపినప్పుడు ఆనందం ఉండదా? దేవునితో టైం గడిపినప్పుడు కూడా ఆనందం ఉంటుంది. దేవుని కంటే, గుర్తుపెట్టుకోండి, దేవుని కంటే ఈ ప్రపంచంలో ఎక్కువ ఆనందాన్ని ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఎవ్వరు కూడా. 250 years బ్యాక్ జెరమీ టేలర్ అనే వ్యక్తి ఈ విధంగా చెప్పడం జరిగింది: గాడ్ థ్రెటన్స్ టెరబుల్ థింగ్స్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ. దేవుని బట్టి నీవు సంతోషంగా లేకపోతే దేవుడు నిన్ను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, దేవుని బట్టి సంతోషంగా లేకపోవడం అంటే అది చాలా పెద్ద పాపం. దేవుని కంటే విలువైన వ్యక్తి కానీ, విలువైన వస్తువు కానీ ఏది లేదు. దానికంటే ఎక్కువ మనం దేంట్లో ఆనందిస్తే అది పాపము. దట్ ఈస్ సిన్. దట్స్ వాట్ ఏడమ్ అండ్ ఈవ్ డిడ్. సో 7వదిగా, సిన్ బ్రింగ్స్ జడ్జ్మెంట్ అండ్ డెత్. సిన్ బ్రింగ్స్ జడ్జ్మెంట్ అండ్ డెత్. 14 నుంచి 19 వరకు మనం చదవచ్చు, బట్ 14 చదువుదాం. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అదేవిధంగా స్త్రీని దేవుడు శపించడం జరిగింది. అదేవిధంగా అంటే ఈవిని శపించడం జరిగింది, ఏడంని కూడా శపించడం జరిగింది. ముగ్గురిని దేవుడు శపించడం జరిగింది. దేవుడు ఏం చెప్పాడు 2వ అధ్యాయంలో? మీరు ఆ ఫలాన్ని తింటే అదే రోజు చచ్చిపోతారని చెప్పిండు. అదే రోజు చచ్చిపోయారా వీళ్ళు? చచ్చిపోయారా? స్పిరిచువల్గా చచ్చిపోయారు అని అంటాం కదా. కానీ మనము అక్కడ చదివినప్పుడు, 2nd చాప్టర్లో చదివినప్పుడు ఫిజికల్గా చచ్చిపోయినట్టు ఉంటుంది. ఫిజికల్ గురించి మాట్లాడినట్టు అనిపిస్తుంది మనకు. మరి ఫిజికల్గా చనిపోయారా అంటే ఎస్, ఫిజికల్గా కూడా అదే రోజు చనిపోయారు వాళ్ళు. దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరాలు లాగున్నాయి, 1000 సంవత్సరాలు ఒక్క దినం లాగుంది. అందుకే బైబిల్ మొత్తంలో కూడా ఎవరు కూడా 1000 సంవత్సరాలు బ్రతకలే. మెతుసెల కూడా 969 సంవత్సరాలే బతికిండు. 1000 సంవత్సరాలు ఎవరు బ్రతకలే. వారు పుట్టిన ఆ రోజే చనిపోవడం జరిగింది. మనమందరం పుట్టిన అదే రోజు చచ్చిపోతున్నాం దేవుని లెక్కలో, ఫిజికల్గా కూడా, నాట్ జస్ట్ స్పిరిచువల్. పాపము మరణాన్ని తీసుకొని రావడం జరిగింది, పాపము తీర్పుని తీసుకొని రావడం జరిగింది, దేవుని జడ్జ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. ఎవ్రీ సిన్ విల్ బి జడ్జ్డ్. ప్రతి పాపాన్ని దేవుడు జడ్జ్ చేస్తాడు. ప్రతి పాపం, చిన్న పాపం పెద్ద పాపం ఏం లేదు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో పార్షియాలిటీ లేదు. 10 years నుంచి క్రిస్టియనా, 50 years నుంచి క్రిస్టియనా, రోజుకు 5 hours బైబిల్ చదివి 5 hours ప్రార్థన చేసుకుంటాడా, అట్లాంటిది ఏం సంబంధం లేదు దేవునికి. ప్రతి యాక్షన్ని కూడా దేవుడు జడ్జి చేస్తాడు, ప్రతి పాపాన్ని కూడా జడ్జి చేస్తాడు. మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు, బూతు మాట కానీ లేదు అక్కడ, ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శన దినమున లెక్క చెప్పాలి అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పడం జరిగింది, 12వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శన దినాల లెక్క చెప్పాలి. ప్రతి మాట, ఎవ్రీ వర్డ్, యూజ్లెస్ పదము ప్రతిది కూడా, ఒక్కటి కూడా దేవుడు వదిలిపెట్టాడు, ఒక్క యాక్షన్ కూడా వదిలిపెట్టాడు. ఎవరిని కూడా ఆయన మినహాయించాడు. నోబడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. నోబడీ. ఏడమ్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. తెలుసా? ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుంది బైబిల్లో. దేవుని దూతలు దేవుని కుమారులను ఉంటారు. ఇజ్రాయేలు నా కుమారుడు అని చెప్తాడు. దేవుడు తన సొంత పిల్లల్ని కూడా విడిచిపెట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నానని చెప్పినంత మాత్రం విడిచిపెట్టాడు. దేవుడు ప్రతి యాక్షన్ని కూడా రాసుకుంటున్నాడు. ఈజ్ నోటింగ్ డౌన్ ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ థింగ్. ఒకసారి చూద్దామా? రెవల్యూషన్ చాప్టర్ 20, verse నుంచి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి
మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి యుండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. బుక్స్, ఒక బుక్ కాదు, చూడండి జాగ్రత్త. అప్పుడు గ్రంథము విప్పబడెను, మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. ఒక్క బుక్ కాదు, మల్టిపుల్ బుక్స్ దేవుడు ఓపెన్ చేస్తాడు. జీవ గ్రంథం ఓపెన్ చేస్తాడు, చాలా బుక్స్ ఓపెన్ అవుతాయి. అన్ని బుక్స్ దేనికి సంబంధించినవి? ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆ బుక్లో అందరి యాక్షన్స్ కూడా దేవుడు నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకొని అందరికి కూడా ప్రతి క్రియ కూడా దేవుడు ఆయన లెక్క చెప్తాడు. గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసైనా అవిశ్వాసైనా అందరి క్రియలకు లెక్కలు చెప్పాలి. విశ్వాసులకు ఉండే తీర్పు వేరు, అవిశ్వాసులకు ఉండే తీర్పు వేరు. కానీ చేసిన క్రియలకు మాత్రం లెక్కలు చెప్పాలి. గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసులు పరలోకానికి పోతారు, అవిశ్వాసులు నరకానికి పోతారు. విశ్వాసైనా అవిశ్వాసైనా లెక్క చెప్పకుండా ఎవరు కూడా ఉండరు దేవుని దగ్గర. హీ విల్ ఆస్క్ అన్ అకౌంట్. సో ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వారి పాపము వారి మీద తీర్పుని, మరణాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. మరణము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్ డెత్ తీసుకొని వచ్చింది. యునో ద ఫిజికల్ బాడీ ఈజ్ గుడ్, యునో దట్. ఈ బాడీ చాలా మంచిది తెలుసా మీకు? దేవుడు మంచి ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేశాడు తెలుసా? ఈ శరీరాన్ని చాలా ఇష్టం వచ్చినట్టుగా మనం వాడతాం కదా, అట్లా వాడడానికి వీల్లేదు. చాలా పవిత్రంగా దీన్ని కాపాడుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, దేవునికి నా మనస్సు కావాలి, నా హృదయం కావాలి, నా శరీరం ఏమైతే ఏంది అనుకుంటారు. నో, బైబిల్ సేస్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. చదువుదాం ఒకసారి, మీరే చదవండి. 1 Corinthians chapter 6 verses 19 and 20. 1 Corinthians chapter 6 verses 19 and 20. గట్టిగా చదవండి ఎవరు. మీ దేహము దేవుని ఆలయమని, మీలో నివసించున్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరగరా? మీ దేహంతో దేవుని మయపరచండి అని చెప్పడం జరిగింది. ఫిజికల్ బాడీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చాప్టర్ అంతా చదవండి. లేదు అది ఫిజికల్ బాడీ కాదు, అది స్పిరిచువలైజ్ చేస్తా అంటే కుదరదు. చాప్టర్ అంతా చదవాలి, ఫస్ట్ వర్స్ నుంచి అక్కడ దాకా చదవాలి. చదివితే మనకు అర్థమవుతుంది. క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటిదంటే, ఈ బాడీ మనకు కనబడుతుంది కదా, మన కంటికి కనబడే ఈ టాంజబుల్ బాడీ దేవుని టెంపుల్. దేవుడు హృదయంలో ఉంటాడు, మనసులో ఉంటాడు, కానీ శరీరంలో కూడా ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా శరీరంతో ఏదైనా చేస్తా, ఎట్లయినా జీవిస్తా అంటే కుదరదు. దేవుడు ఇందులో నివాసం చేస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ డ్వెలింగ్ ఇన్ దిస్ బాడీ. ద ట్రయూన్ గాడ్, గాడ్ ద హోలీ స్పిరిట్ ఈస్ డ్వెలింగ్ ఇన్ దిస్ బాడీ. దిస్ ఈస్ ద టెంపుల్. నా టెంపుల్తో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే నేను ఆ వ్యక్తిని వదిలిపెట్టానని చెప్పింది దేవుడు. మీ శరీరాన్ని అపవిత్రతకు అప్పగించుకోకండి అని దేవుని వాక్యం చెప్పడం జరిగింది. దిస్ బాడీ ఈజ్ గుడ్. దేవుడు దీన్ని మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. పాప ప్రవేశం వల్ల మన శరీరాన్ని దేవుడు చంపేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. మరణం ఎందుకు వచ్చిందంటే పాప ప్రవేశం వల్ల. మనం చనిపోతాం. ఇప్పుడు ఐ విల్ డై ఆఫ్టర్ సమ్ టైమ్, వి ఆల్ డై. 100 years తర్వాత ఇక్కడ ఉన్న మనం అందరం కూడా చనిపోతాం 100 years తర్వాత. లేదా మీరు ఎక్కువ బాగా మెడికల్ ఫీల్డ్లో చాలా అడ్వాన్స్మెంట్ జరిగి మీరు ఒక 150 years 170 years బ్రతకొచ్చు. లేదా 150 years తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చనిపోతాం. వి ఆల్ డై. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సిన్. అండ్ యు నో, ఆఫ్టర్ డెత్ వీ హ్యావ్ టు ఫేస్ గాడ్. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, ద సోల్ దట్ కమిట్స్ సిన్ హ్యాస్ టు డై, మస్ట్ డై. పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా చనిపోవాల్సిందే. దేవుడు చంపేస్తాడు. ఇట్ ఈస్ గాడ్ హూ కిల్స్ సిన్నర్స్. కఠినంగా అనిపిస్తుందా?
బట్ దట్ ఈస్ ట్రూ. అదే నిజం. దేవుడు మనుషులను నరకంలో వేస్తాడు, అది రెండవ మరణము. దేవుడే వేస్తాడు నరకంలో, సాతానుడు కాదు వేసేది. మనము సాతానుకు వ్యతిరేకంగా పాపం చేయడం లేదు, మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం కాబట్టి దేవుడే మనల్ని నరకంలో వేస్తాడు. మనం అబద్ధం ఆడినప్పుడు సాతానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామా? దొంగతనం చేసినప్పుడు సాతానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామా? మన తల్లిదండ్రులకు అవిధేయత చూపించినప్పుడు సాతానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామా? సంఘానికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మనం సాతానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామా? నో. ఆల్ సిన్ దట్ వి కమిట్ అగేన్స్ట్ గాడ్. సో గాడ్ ఈస్ ద వన్ హూ ఈస్ సెండింగ్ అస్ టు హెల్. అర్థం చేసుకోవాలి, హెల్ ఈజ్ ఎటర్నల్. హెల్ ఈజ్ ఎటర్నల్. ఒక్కసారి అందులో పడ్డ తర్వాత అందులోంచి బయటికి రాలేరు. నరకం అనేది నిత్యమైనది. అంటే ఇట్ ఈస్ క్రియేటెడ్, బట్ ఒక్కసారి అది క్రియేట్ చేయబడిన తర్వాత ఇక దానికి ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో అది ఎప్పుడు కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి నరకంలో పడ్డ తర్వాత ఎప్పుడు ఆ నరకంలో ఉండాల్సిందే, ఎప్పుడు ఆ నరకంలో ఉండాల్సిందే. యునో, దేవుడు మానవుల్ని నరకంలో వేసినప్పుడు కొంతమంది ఏం నమ్ముతారంటే అక్కడ కూడా దేవుడు ఎట్లాంటి వాడో తెలుస్తుందంట. దే విల్ నో ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ద హోలీనెస్ ఆఫ్ గాడ్, ద జస్టిస్ ఆఫ్ గాడ్. అవి ఎంత గొప్పయో నరకంలో కారడం ద్వారా తెలుస్తుంది. ఇన్ ద హెవెన్ వీ నో ద గుడ్నెస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని మనం చూడవచ్చు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సిన్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. ఎవ్రీ సిన్ దట్ వీ కమిట్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. ఎనిమిదవదిగా, sin results in the corruption of the human nature. Sin results in the corruption of human nature. So 17th and 17th to 19th verses చదువుదాము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అనెను. సో ద సిన్ రిజల్ట్స్ ఇన్ ద కరప్షన్ ఆఫ్ ద హ్యూమన్ నేచర్. మొత్తం సిస్టమ్ మొత్తం చెడిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ కరప్ట్ బికాస్ ఆఫ్ సిన్. కాదా? మీరు టీవీ రోజు పెట్టి చూడండి, న్యూస్ ఛానల్స్ పెడితే ఏమొస్తుంది? ఆ పొలిటికల్ పార్టీ ఈ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడుతుంది. వాళ్ళు చేసిన కరప్షన్ వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు చేసిన కరప్షన్ వాళ్ళు మాట్లాడతారు. ద హోల్ వరల్డ్ ఈజ్ కరప్ట్. ప్రపంచం మొత్తం కూడా కరప్ట్ అయిపోయింది. మీరు ఆఫీసులకు వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొందరు, మీరు అక్కడ చూడండి ఎంత పాలిటిక్స్ ఉన్నాయో, ఎంత కష్టపడాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. ఎదగాలంటే, మీకు గుర్తింపు రావాలంటే, మీ కష్టానికి దగ్గర గుర్తింపు రావాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో ఆలోచించండి. ఎంతమంది మిమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తారో ఆలోచించండి. సిన్ హ్యాస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. సిన్ బ్రాట్ కరప్షన్ ఇన్ టు అస్. పాప స్వభావాన్ని మనకు తీసుకొని రావడం జరిగింది. యోబు గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది. యోబు గ్రంథము చాప్టర్ 14, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 14 and verse 14 ఈ విధంగా ఉంటుంది. పాప సైతుల్లోంచి పాప రైతుడు పుట్టున అలాగూ ఎన్నటికీ జరగదు. అంటే ఒక పాపిలోంచి ఇంకో పాపం లేని వాడు వస్తాడంటే ఎప్పటికీ రాడు. కరప్షన్ వచ్చేసింది ఆల్రెడీ. సామ్స్ 51:5లో నా తల్లి నన్ను పాపంలో కన్నది అని చెప్పి దావీదు అక్కడ ఆ కీర్తనలో చెప్తాడు. నేను పుట్టుక నుంచి పాపంలో పుట్టడం జరిగింది. వీఆర్ కరప్ట్ బికాస్ ఆఫ్ సిన్. పాపం వలన మనం కరప్ట్ కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, మనము పాపము చేసినందువల్ల పాపులం కాలేదు, పాపులమైనందువల్ల పాపం చేస్తూ ఉన్నాం. దిస్ ఈస్ ద బిబ్లికల్ టీచింగ్. ఇది నచ్చదు కొంతమందికి. దిస్ ఈస్ కాల్డ్ కరప్షన్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్. దీన్ని మానవ హృదయంలో ఉన్న భ్రష్టత్వము అని అంటారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, బైబిల్ ఇచ్చినంత మంచి సొల్యూషన్ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేదు దీనికి. నోబడీ గేవ్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం, నో వన్. మిగతా వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే, మనం ఈ క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా మీరు పాపులు 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 అని చెప్తారు.
మేము యేసుప్రభు నమ్ముకోకముందు నేను చిన్నవాడిని ఉండే, మా తల్లిదండ్రులు యేసుప్రభు నమ్ముకోవడం జరిగింది. మేము క్రిస్టియన్స్ని చూసినప్పుడు మా మమ్మీ ఏమనుకునేదంటే, మాతో కూడా చెప్పేది, ఏమని చెప్పేదంటే, ఈ క్రిస్టియన్స్ విపరీతంగా పాపాలు చేస్తారు, అన్ని చెడ్డ పనులు చేస్తారు. ఆదివారం పూట పోయి దేవా మా పాపాలు క్షమించమని అడుగుతారు వీళ్ళు. సో వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళు పాపాలు క్షమించమని అడుగుతారు, మేము పాపులం కాదు కాబట్టి మేము క్షమించమని అడగమని మేము నమ్మేవాళ్ళం అట్లా. ఓకే, వీ యూస్ టు థింక్ లైక్ దాట్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మాకు అర్థమైంది ఎంత పాపులమో అర్థమైంది, ఎంత పాపులమో ఎంత భ్రష్టులమో అర్థమైంది. అసలు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాం తెలుసా మనం. ఇక్కడ కూర్చున్న మనము, మన తల్లిదండ్రులు మనకు మంచి బుద్ధులను నేర్పించిండొచ్చు, మంచి బుద్ధులు, మంచి ఎటికేట్, ఓకే, మంచి సంస్కారం, మేనర్స్ నేర్పించిండొచ్చు. కానీ మనం తీసుకుపోయి వేరే ప్లేస్లో వేస్తే కొన్ని రోజుల్లో, సంవత్సరం 2 సంవత్సరాల్లో మన నిజస్వరూపం బయటకు వస్తుంది. పూర్తిగా మనం ఎంత చెడ్డవాళ్ళము అనేది బయటికి తెలిసిపోతుంది. వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ కరప్ట్ వీఆర్. కరప్షన్ అనేది బయట లేదు, కరప్షన్ మనలో ఉంది. చాలామంది ఏమంటారంటే, ఈ లోకంలో చాలా కరప్షన్ ఉందండి, బయట పరిస్థితులను బట్టి మనం చెడిపోయామని చెప్తూ ఉంటారు. లేదు, మనం చెడ్డవాళ్ళం కాబట్టి బయట పరిస్థితులను చెడిపోయినాయి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వీఆర్ కరప్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలి. పాపం చేయడం వల్ల మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం జరిగింది, చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం జరిగింది. అసలు చెప్పడానికి వీలు కాదు. మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి మీకు కొన్ని విషయాలు అర్థం కావు. ఏమనుకుంటారంటే, ఒక ఏజ్లో, ఒక సర్టన్ ఏజ్లో ఏమనుకుంటారంటే, నేను భక్తిగా ఉండాలి అని అనుకుంటారు, అంతే. ఉండడానికి ప్రయత్నిస్తారు. ఒక 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత అర్థమైపోతుంది, భక్తిపరులంగా అని అర్థమవుతుంది. అప్పటి వరకు మీకు అర్థం కాదు. బికాస్ యూ హ్యావ్ టు ఫెయిల్ సెవరల్ టైమ్స్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. చాలాసార్లు ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది. యువర్ పేరెంట్స్ నో బెటర్. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారనేది వాళ్ళకి తెలుసు. అంటే మన పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే, వాళ్ళ వీక్నెసెస్ చెప్పుకుంటే వాళ్ళని తక్కువ చూపు చూస్తామనో, లేకుంటే ఇట్లనే అందరు ఇట్లనే ఉన్నారని చెప్పేసి మనం లూజ్గా జీవించడం మొదలు పెడతామనో వారు చెప్పరు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. పలాని మతస్థులు చెడ్డవాళ్ళు, పలాని గుంపు చెడ్డది అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా మన గురించి అట్లనే అనుకుంటారు. తెలుసా మీకు? ఈ ప్రపంచంలో ఒక మతం వాళ్ళని అడిగితే మిగతా మతం వాళ్ళందరూ కూడా చెడ్డాలని చెప్తారు. ఏ మతాన్ని అడిగినా వాళ్ళు అట్లనే చెప్తారు, తెలుసా? దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దే సే. మన లోపల ఉన్న తప్పులు తెలవాలంటే నాన్ క్రిస్టియన్స్ని అడగాల. ఈరోజు సోషల్ మీడియాలో మనల్ని జల్లెడబడుతున్నారు, యూనో, జల్లెడబడుతున్నారు క్రిస్టియన్స్. యేసుక్రీస్తు ప్రభు అనే పరిశుద్ధ దేవుని కలిగిన ప్రజలు. ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా యేసు ప్రభు లాంటి వ్యక్తి లేడు, యేసు ప్రభు లాంటి వ్యక్తి లేడు. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయం వరకు మీరు చదవండి, యేసు ప్రభు లాంటి వ్యక్తి అస్సలు లేనే లేరు, తెలుసా? మీకు ఇంకా అర్థం కావాలంటే, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు గురించి రాయబడిన పుస్తకాలలో 1% కూడా ఎవరి గురించి రాయబడలేదు, తెలుసా మీకు ఆ విషయం? యేసుక్రీస్తు ప్రభు మీద ఎంత లిటరేచర్ ఉందో అందులో 1% కూడా ఏ వ్యక్తి మీద కూడా లేదు లిటరేచర్. అంత లిటరేచర్ ఉన్న వ్యక్తి ఈయననే. అంత లిటరేచర్ ఈయన మీద రాయబడ్డది. అంత పరిశుద్ధుడైన దేవుడు కలిగిన ప్రజలు మనం ఇట్లున్నాం. మన పరిస్థితి, దట్ ఈస్ అవర్ సిచ్యువేషన్. సో ఇట్ బ్రాట్ కరప్షన్. 9వదిగా ద ఫస్ట్ ప్రామిస్ ఆఫ్ రెడెంప్షన్ ఇన్ రెస్పాన్స్ టు సిన్. 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమె మీద కొట్టుదువని చెప్పాను. దీన్నే ప్రోటో ఎవాంజలియం అని అనడం జరిగింది. అంటే లేదా ఫస్ట్ దేవుడు మనకు పరిచయం చేసిన సువార్త. దిస్ ఈజ్ ద గాస్పల్. యేసుక్రీస్తు ప్రభు ఆయన మడం మీద కొట్టబడుతుంది, సాతాను యొక్క తల మీద కొట్టబడ్డము జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ గాస్పల్. ఎట్లా మనము ఈ పాపల నుంచి బయటికి రాగలమంటే, యేసుక్రీస్తు ప్రభు మనల్ని బయటికి తీసుకొని రాగలడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు 2 రకాలుగా మనం పాపల నుంచి బయటికి తీసుకొస్తాడు. 2 ways.
ఒకటి, ఆయన కొద్ది కొద్దిగా మనం బయటికి తీసుకొని వస్తాడు. రెండవది, ఒకటేసారి మనం చనిపోయినప్పుడు లేదా యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం పూర్తిగా పర్ఫెక్షన్లోకి మనం వెళ్తాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనము 14th వర్స్ చదివితే 13th వర్స్ కంటే ముందు, అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. సర్పంతో ఏం చెప్పిండు దేవుడు? నువ్వు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు అని చెప్పిండు సర్పంతో. పాములు ఎట్లా పాకుతాయి? కడుపుతో ప్రాకుతాయి. ఏ పాము కడుపుతో పాకుతుంది? కట్లపామా, కోబ్రానా, కింగ్ కోబ్రానా, బ్లాక్ మాంబానా, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా. సో ఏ పాము కడుపుతో పాకుతుంది? ఏ పాము? అన్ని పాములు పాకుతాయి. మరి ఇక్కడ వచ్చినది ఏ పాము? యాక్చువల్గా ఏ పాము వచ్చింది ఇక్కడ? ఇక్కడ పాము ఎవరో తెలుసా? సేటన్. లిటరల్ పాము కాదు, సేటన్. సేటన్ పాములాగా ఉంటాడు వాడు. రెవల్యూషన్ చాప్టర్ 20లో మనం ఇంతకుముందు చదివినాం కదా. చాప్టర్ 20లో ఫస్ట్ వర్స్ నుంచి చదివితే, మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవుల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేశాను. ఘట సర్పము. సాతాను చూడడానికి ఎట్లుంటాడు తెలుసా? పాములాగుంటాడు. ఓకే, మీకు అర్థం కావాలంటే ఇంకా కొంచెం చెప్తా. ఐజియా చాప్టర్ 6 తెలుసా? ఐజియా విజన్ చూస్తాడు, యెహోవాని చూస్తాడు. అక్కడ పరిశుద్ధుడు 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 అని అక్కడ దేవదూతలందరూ కూడా వారు అక్కడ 6 రెక్కలతో వారు ఉంటారు. చదివారు ఎవరన్నా? అక్కడ దేవతలకు సెరాపులు, సెరాఫిమ్ అనే పదం ఉపయోగించబడింది. సెరాఫిమ్ అంటే ఏంటి తెలుసా? స్నేక్. హీబ్రూలో ఐ క్యాన్ షో యూ ఇన్ ద ఇంటర్లీనియర్. ఓకే, తర్వాత నంబర్స్ చాప్టర్ 21లో అక్కడ వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు పాములు వచ్చి వాళ్ళని కలవడం జరిగింది కదా. అక్కడ కూడా సెరాఫిమ్ అనే పదాన్ని, దేవదూతలు ఉపయోగించిన పదాన్ని ఉపయోగించడం జరిగింది. సెరాఫిమ్. కొంతమంది దేవదూతలు చూడ్డానికి పాముల్లాగా ఉంటారు. అందుకే దేవదూతలు చూసినప్పుడు భయపడడం జరిగింది. మనకు సినిమాల్లో చూపించినట్టు, మనము క్రిస్మస్ అప్పుడు వేసినట్టు ఒక అమ్మాయి వెనకాల 2 వింగ్స్ పెట్టుకొని ఒక మ్యాజిక్ వ్యాండ్ పట్టుకున్నట్టుగా ఒక కట్టకి చిన్న స్టార్ పెట్టుకొని అట్లా ఉండరు దేవదూతలు. చూడగానే భయపడేట్టుగా ఉంటారు. వాళ్ళు దడుచుకునేటట్టు ఉంటారు. చూసిన వ్యక్తి ఎవరు కూడా చూడగానే అబ్బా ఎంత బాగుంది దృశ్యం అనుకునేటట్టు ఎవరు ఉంటారు. బైబిల్లో చూసిన ప్రతిసారి కూడా భయపడడానికి కారణం అదే. ఈవెన్ జకరియా, జాన్ ద బాప్టిస్ట్ వాళ్ళ తండ్రి జకరియా కూడా దేవుని ఆలయంలో దేవుని దూతను చూసి భయపడడం జరిగింది. అర్థమవుతుందా? చాలా భయంకరంగా ఉండడం జరిగింది. సో సర్పము అనగానే సేటన్కి చాలా రూపాలు ఉంటాయి. మీరు చూడండి, ఈ మధ్యలో వస్తుంది ఏఐ ద్వారా, అంటే ఏంజల్స్ని చూపిస్తున్నారు. హెచ్కేల్లో వివరించిన ఏంజల్స్ని ఏఐ ద్వారా చూపిస్తున్నారు. చూసారు ఎవరైనా? ఏంజల్స్ అలా వర్ణించబడ్డారు బైబిల్లో. అంటే మనం అనుకున్నట్టుగా లేరు. ఓకే, దే లుక్ వెరీ డేంజరస్ సమ్ టైమ్స్. అంటే కొన్నిసార్లు చాలా మంచిగా కూడా కనిపించవచ్చు, కానీ చాలాసార్లు వాళ్ళు డేంజర్గా కూడా కనిపిస్తారు. ఇక్కడ ఏముందంటే, నీవు క్షమించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. నీ కడుపుతో పాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అంటే అర్థం ఏంటిది? అర్థం ఏంటిదంటే మన్ను తినడము. లేదా మీరు ఈ మాట విన్నారా? మన్ను కొట్టుకోపోతావు అనే మాట విన్నావా? యూ విల్ బైట్ ద డస్ట్ అనే మాట విన్నారా? అంటే అర్థం ఏంటిది? నువ్వు నాశనం అయిపోతావు అనే ఒక మాట, లేదా ఓడిపోతావు అనే ఒక మాట. అంటే యేసుక్రీస్తు ప్రభు సాతానుని ఓడించాడు. అక్కడి నుంచే ఎప్పుడైతే ఆదాముని శోధించి అవ్వని శోధించి వాళ్ళ పాపంలో పడిపోవడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచే
సాతాను ఓటమి స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోవాలి, సాతాను ఉన్నంత కాలం కూడా వాడు కడుపుతో ప్రాకుచు వాడు మన్ను తింటూ ఉన్నాడు. ఫైనల్ డిఫీట్ 15వ వచనంలో ఆయన వాని తల మీద కొడతాడు. పామును ఎట్లా చంపుతాం? మామూలుగా తల మీద కొట్టి చంపాల్సి వస్తుంది. సో జీసస్ డిఫీటెడ్ సేటన్. ఇంకో మాటలు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు సాతానుని, పాపాన్ని, మరణాన్ని జయించడము జరిగింది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నువ్వు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా, ఎట్లాంటి ఘోరమైన స్థితిలో ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు నీకు విజయాన్ని కలగజేయగలడు. యూ హ్యావ్ టు ట్రస్ట్ దట్. ఆ విషయాన్ని నమ్మాల. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎలాంటి బలహీనతల నుంచన్నా తీసుకొని రాగలడు. నీకెంత భయంకరమైన అడిక్షన్ అని ఉండని, ఇక్కడ కూర్చున్న మనము చాలా డీసెంట్గా ఉండొచ్చు, మంచిగా కనిపించవచ్చు, సభ్య సమాజంలో మనమందరం మంచి వ్యక్తులమే అయిండొచ్చు. మన అంతర్గతమైన పరిస్థితులు ఎట్లున్నాయో ఎవరికి తెలియవు, ఒకరికి తెలియదు. ఈవెన్ భార్య విషయం భర్తకు తెలియదు, భర్త విషయం భార్యకు తెలియదు, తల్లిదండ్రుల విషయాలు పిల్లలకు తెలియదు, పిల్లల విషయాలు తల్లిదండ్రులకు తెలియదు. మీరు ఎంత సమస్యతో కొట్లాడుతున్నా యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొని రాగలడు. హీ క్యాన్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ యువర్ అడిక్షన్స్. ఎంత భయంకరమైన అడిక్షన్ అయినా సరే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా సరే, అది 10 ఇయర్స్ నుంచి ఉన్నా, 20 ఇయర్స్ నుంచి ఉన్నా, దాంతో గెలవలేక మీరు రాజీ పడిపోయి ఆ మురికిలో మీరు పెరుగుతూ ఉన్నా, అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నా కానీ యేసు ప్రభు మిమ్మల్ని అందులోంచి బయటికి తీసుకొని రాగలడు. ఆయన శక్తి అది. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో చనిపోయినప్పుడు పాపాన్ని, మరణాన్ని ఎట్లోడిచ్చిండు తెలుసా? ఒక్క గుద్దుతే మరణం చచ్చిపోయింది. ఒక గుద్దు కాదు, ఒక ధూళికరాన్ని ఊది పడేసింది అని పాపము, మరణము కొట్టుకొని వెళ్ళిపోయింది. అది యేసుక్రీస్తు ప్రభు శక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే పాపం వచ్చిందో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు దానికి పరిష్కారాన్ని రూపొందించడం జరిగింది. ఇది పరలోకంలో జరిగింది ఆల్రెడీ. దిస్ ఇస్ కాల్డ్ కవరెంట్ ఆఫ్ రెడెంప్షన్. మనమందరము బలహీనులము, మనమందరం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము, దేవునికి పూర్తిగా వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నాము, కానీ మనని యేసుక్రీస్తు ప్రభు విడిపించగలడు. ఆయనకు ఆ సత్తా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ ఉంటుంది. మీకు విషయం తెలుసా? కొన్ని పాపాల్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేరు ఈజీగా. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్, ఇట్స్ అ మిక్స్డ్ గ్రూప్. కానీ కొన్ని పాపాల్లో ఉన్న వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం, చాలా కష్టం. యేసు ఏమన్నాడు తెలుసా? ఇక నువ్వు పాపం చేయకన్నాడు. ఎట్లా చెప్పగలుగుతాడు అట్లా? యేసు ప్రభు ఇక నువ్వు పాపం చేయొద్దు అని చెప్పిండంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇక నుండి నువ్వు పాపం చేయకుండా ఉండడానికి నేను శక్తినిస్తున్నా అని చెప్పిండు. ఐ విల్ గివ్ యూ పవర్. నేను తీసుకొని రాగలను నేను బయటికి. ఏ అడిక్షన్ అయినా సరే, పోనోగ్రఫీయా, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటమా, తల్లిదండ్రులకు అవిధేయత చూపించడమా, దేవుని సంఘం అంటే గౌరవం లేకపోవడమా, ద్వేషమా, కోపమా, అజ్ఞానమా, అసలు అస్తవ్యస్తమైన జీవితమా, ఏదైనా సరే యేసుక్రీస్తు ప్రభు తీసుకొని రాగలడు. మానవుని పడేయడంతోనే సాతానికి చెప్పాడు, ఇక్క నుండి నీ బ్రతుకునేలన్నీ నువ్వు కడుపుతోనే పాకుతావు, నువ్వు మన్నే తింటావు, యు ఆర్ డెస్టైన్డ్ టు బి డిస్ట్రాయిడ్ అని చెప్పాడు. 15వ వచనంలో ఆయన నిన్ను తల మీద కొడతాడు, నువ్వు ఆయన పాదం మీద కొడతావు అని చెప్పడం. అంటే పూర్తిగా వాడిని డిస్ట్రాయ్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మన పరిస్థితి ఏదైనా సరే ఆయన మనల్ని అందులోంచి తీసుకొని రాగలడు. 10వ విషయాన్ని చూద్దాం. 21వ వచనం, 21st verse. The first sacrifice as a covering for sin. 21st verse. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. దేవుడైన యెహోవా చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించడం జరిగింది. ఇంకో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు గుర్తుగా ఆ చర్మ చొక్కాలు ఉన్నాయి. అంటే
ఆ చర్మంతో చేసిన గార్మెంట్స్ ఆఫ్ స్కిన్ యేసుక్రీస్తు ప్రభుని సూచించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోబోతూ ఉన్నాడు. ద సోల్ దట్ కమిట్ సిన్ హ్యాస్ టు డై. పాపము చేసే ప్రతి వ్యక్తి కూడా చచ్చిపోవాలి. పాపం వలన కలుగు జీతం మరణము. పాపం చేసే ప్రతి వ్యక్తి చచ్చిపోవాలి. ఎట్లా చచ్చిపోతారు? పాపం చేసే వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోవాలి. ప్రాణం ఎట్లా కోల్పోతారు? ప్రాణం ఎక్కడుంది? మీ రక్తమే ప్రాణము అని ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చడం జరిగింది, తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం జరిగింది. ఎట్లా యేసు ప్రభు మనల్ని విమోచించాడు తెలుసా? మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా విమోచించాడు. ఆలోచించండి ఒకసారి. మన తల్లిదండ్రులు మన కోసం ప్రాణం ఇస్తారు, ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉట్టిగానే పోయి మీరు చచ్చిపోమంటే చచ్చిపోరు. మనందరికీ తెలుసు. కొంతమంది తల్లిదండ్రులు చచ్చిపోరు, బాధపడతారు, దుఃఖిస్తారు, కానీ చనిపోరు. అట్లని చెప్పి వాళ్ళు చెడ్డోళ్ళు ఏం కాదు. మన తల్లిదండ్రులకు మనం శత్రువులం కాదు. మన తల్లిదండ్రులకు మనం భవిష్యత్తు కాబట్టి వాళ్ళు మన కోసం త్యాగం చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి, దేవునికి మనం భవిష్యత్తు కాదు. దేవునికి మనం పిల్లలం కూడా కాదు. వీఆర్ జస్ట్ క్రియేషన్ ఆఫ్ గాడ్. ఈజ్ ద క్రియేటర్, వీఆర్ క్రీచర్స్. మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశాము, పాపము చేస్తూనే ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మనలో పాపం ఉంటుంది. ఆ విషయం కూడా ఆయనకు తెలుసు. మనం చనిపోయేంత వరకు పాపం చేస్తామని తెలుసు. కానీ ఆయన మన కోసం, మన శత్రువులమైన మన కోసం చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని ఆలోచించాలి ఎప్పుడైనా. యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోవడానికి మన దగ్గర ఏం యోగ్యత లేదు. ఏ యోగ్యత లేదు. అసలు దేవునికి మన కోసం చనిపోవాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు సేవ్ అస్. గాడ్ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు డూ ఎనీ గుడ్ ఫర్ అస్. మనకి ఏ మంచి చేయాల్సిన అవసరం దేవునికి లేదు. చూద్దామా? జోబ్ చాప్టర్ 41 verse 11. జోబ్ చాప్టర్ 41 verse 11. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనా నువ్వు ఏమైనా నువ్వు ఇచ్చనా? నేను తిరిగి ఇవ్వవలసి ఉండేటట్లు నాకెవరైనా ఎప్పుడైనా ఇచ్చారా? దేవుడు ఎవరికైనా అప్పున్నాడా? హీఈస్ నాట్ ఆబ్లిగేటెడ్, బట్ హీ డైడ్ ఫర్ అస్. యునో, ఎంత మంచి దేవుడో తెలుసా ఆయన. తన శత్రువుల కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు. ఎంత ప్రేమగలవాడో తెలుసా ఆయన. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకున్నారు కదా, మిమ్మల్ని అట్లా ఎత్తుకోవాలని, మిమ్మల్ని పడకుండా కాపాడాలని వాళ్ళను మీకు ఇచ్చింది ఆయన్నే తెలుసా. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేటట్టు చేసింది ఆయన్నే. పాలబుగ్గల పసివాళ్ళగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల ద్వారా ఆయన మనల్ని ఎత్తుకోవడం జరిగింది తెలుసా. ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేస్తామని తెలిసి కూడా, ఆయనను దూషిస్తామని తెలిసి కూడా, ఆయన అవమానపరుస్తామని తెలిసి కూడా ఒక్కొక్క క్షణం ఆయన మనని తన ఒళ్ళో పెట్టుకొని పెంచుకోవడం జరిగింది. ఒళ్ళో పెట్టుకొని పెంచుకోవడం జరిగింది. ఆయన ఎదుట, ఇది యేసుప్రభు గురించి చెప్పిన మాట, లేత మొగ్గవలే యేసుప్రభు పెరిగాడంట. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని అట్లా పెంచడం జరిగింది తెలుసా. ఈ లవ్డ్ us సో మచ్. మనం కంప్లీట్గా దేవునికి అగేన్స్ట్గా ఉన్నాము, కానీ దేవుడు మనల్ని చాలా చెప్పలేనంత విపరీతంగా ప్రేమించడం జరిగింది. చెప్పడానికి వీలు కాదు. మన పాపం మనకు అర్థమైతే, నన్ను ప్రేమించిన దేవుడు అని తల ఎత్తుకోవడానికి కూడా ధైర్యం చూపించాం. తల ఎత్తుకోవడానికి కూడా. అది మన పరిస్థితి. అది మన పరిస్థితి. ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని పట్ల మన ప్రతిస్పందన రెండు విధాల్లో ఏదన్నా ఒక విధంగా ఉండాలి. దేవుడు ప్రేమ గలవాడని తెలిసి ఆయన ప్రేమ పట్ల ప్రతిస్పందించాలి. లేదా దేవుడు పరిశుద్ధుడని తెలిసి ఆయన పరిశుద్ధతకు భయపడన్న ప్రతిస్పందించాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రతిస్పందన మనం ఖచ్చితంగా దేవుని పట్ల చూపించాలి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ.